చరిత్రలో ఇప్పటి వరకు మనం చాలా యుద్ధాలని చూసాం. ప్రకృతి వైపరీత్యాలని చూసాం. కరోనా వంటి పాండమిక్ సిట్యుయేషన్స్‌ని చూసాం. ఇక ప్రపంచం అంతమైపోతుంది అనే విధంగా జరిగినటువంటి మొదటి 2 ప్రపంచ యుద్ధాలని చూసాం. జపాన్‌పై జరిగినటువంటి అణుబాంబు దాడిని చూసాం. ఈ సంఘటనలన్నీ జరిగినప్పుడు ఆయా దేశాలు, ప్రజలు, ఆర్థిక వ్యవస్థలు క్షీణించిపోవడం, తర్వాత కొద్ది కాలానికి మరలా తిరిగి పుంజుకోవడం మనం చూస్తున్నాం. ఇక అణుబాంబు దాడి తర్వాత ప్రపంచంలో జపాన్ ఉండదు అనుకున్న వారంతా కూడా టెక్నాలజీలో ప్రపంచాన్ని జపాన్ ఎంతగా ఆశ్చర్యపరుస్తుందో మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి మహమ్మారి ఒక్కసారి గనక వచ్చి ఆయా దేశాల మీద కనుక పడింది అంటే ఇక తిరిగి మరలా ఆ దేశాలు పుంజుకోవడం చాలా కష్టం. అందుకే ప్రపంచ దేశాలన్నీ కలిసి మన ముందున్నటువంటి ఈ సవాల్ని ఎదుర్కోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అది మరేమిటో కాదు, డిసర్టిఫికేషన్ అంటే ఎడారి విస్తరణ. మనం బాగా గమనిస్తే ఏదైనా ఒక దేశం లేదా ఒక ప్రాంతం ఒక్కసారి ఎడారిగా మారింది అంటే ఆయా దేశాల్లోని ప్రజలు, వారి జీవన విధానము, వారి ఆర్థిక వ్యవస్థలు అన్నీ కూడా పతనమైపోతాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారులు అయినటువంటి సహారన్ ఎడారి మరియు నార్త్ చైనాలోని గోబీ ఎడారులు ప్రతి సంవత్సరం కొన్ని వేల చదరపు కిలోమీటర్లు విస్తరిస్తున్నాయి. వీటిని అరికట్టడానికి ఆయా ప్రభుత్వాలు మరియు ప్రపంచ దేశాలు కలిసి చేపట్టినటువంటి ఒక అద్భుతమైన ప్రణాళికే గ్రేట్ గ్రీన్ వాల్స్. అవును, కృత్రిమ అడవులు. మొదటిది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా. నార్త్ చైనా ప్రాంతంలో ఉన్నటువంటి గోబీ ఎడారి ప్రతి సంవత్సరం 3200 చదరపు కిలోమీటర్లు విస్తరిస్తుంది. అంతేకాకుండా ఈ ఎడారి వలన వచ్చేటువంటి ఇసుక తుఫానులు దాదాపుగా 2000 చదరపు కిలోమీటర్ల దూరం వరకు ఈ మట్టి రేణువులను తీసుకుని వెళ్తాయి. దీని వలన సమీప దేశాలైనటువంటి జపాన్, ఉత్తర కొరియా మరియు దక్షిణ కొరియాలపై తీవ్రమైనటువంటి వ్యవసాయ నష్టం వాటిల్లుతుంది. అందువలన చైనా యొక్క అటవీ విస్తీర్ణాన్ని 5 నుంచి 15% పెంచి విస్తరిస్తున్నటువంటి గోబీ ఎడారిని అరికట్టుటకు, తద్వారా ఉత్తర చైనా ప్రజల యొక్క ఆహార మరియు కలప అవసరతలతో తీర్చుటకు 1978 సంవత్సరంలో ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. ఇందుకొరకు ఎడారిని తట్టుకొని విశాలంగా పెరిగేటువంటి మొక్కలను ఎంచుకుంది. అలాగే ఈ మొక్కలను నాటేవారికి ప్రోత్సాహకాలను అందిస్తూ వాటి పర్యవేక్షణ కొరకు $1.2 బిలియన్ ప్రోత్సాహకాలని అందించింది. ఈ మొక్కలు ఏపుగా పెరిగి నేల కోతకు గురికాకుండా, అలాగే ఇసుక తుఫానులు వ్యాపించకుండా కాపాడుతూ ఎడారి విస్తరణను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. అయితే ఈ ప్రాజెక్టుకు మొదట జీవం పోసింది మాత్రం ఒక మహిళ. ఆమె ఇన్ యూజిన్. ఈమె వెస్టర్న్ ల్యాండ్స్కేప్ యొక్క ఉక్సిన్ బ్యానర్ ప్రాంతాన్ని మొక్కలతో నింపుటకు పూనుకున్నారు. ఇందుకోసం ఈమె నేల కొరతతో పోరాడుతూ, అలాగే ఆహారాన్ని అందించేటువంటి కొన్ని రకాలైనటువంటి మొక్కలను ఎన్నుకున్నారు. ఈమె ఎంత పట్టుదలతో ఈ పనిని ప్రారంభించారు అంటే, దేశాన్ని ఎడారికి అప్పగించడం కంటే నా ప్రాణాన్ని ఎడారికి అంకితం చేయడం మేలు అని ఆమె భావించారు. ఈ విధంగా ఆమె తన పెరటి నుంచి 15 చదరపు మైళ్ళ వరకు ఈ యొక్క మొక్కల పెంపకాన్ని విస్తరింపజేసింది. ఈ విధంగా ఆమె కష్టాన్ని గ్రహించినటువంటి అప్పటి ప్రభుత్వము ఆమెను ఒక మోడల్ వర్కర్గా గుర్తించి ఇంకా తనకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందించింది. ఈ విధమైనటువంటి కార్యక్రమం ద్వారా చైనా ప్రభుత్వం 5 లక్షల చదరపు కిలోమీటర్ల అడవిని విస్తరింపజేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ అడవి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏమిటి అంటే, ఇవన్నీ కూడా మోనోకల్చర్ తోటలు, అంటే ఒకే జాతికి చెందినటువంటి చెట్లు. ఇందులో వైవిధ్యమైనటువంటి చెట్లు లేకపోవడం వలన 2000 సంవత్సరంలో సిన్స్కియాలో ఒక వ్యాధి సోకి 1 బిలియన్కు పైగా మొక్కలు చనిపోవడం జరిగింది. ఈ వ్యాధి ఈ కార్యక్రమాన్ని దాదాపు 20 సంవత్సరాలు వెనక్కి నెట్టివేసింది. 2050 సంవత్సరం నాటికి ఈ గోబీ ఎడారి మొత్తాన్ని కూడా అడవిగా మార్చాలని చైనా ప్రభుత్వం ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది. రెండవది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆఫ్రికా. దీనినే సహారా మరియు సాహెల్ యొక్క గ్రేట్ గ్రీన్ వాల్ అని కూడా అంటారు. ఇది సహారా ఎడారిని నిర్మూలించడం కొరకు ఆఫ్రికన్ యూనియన్ నేపథ్యంలో ఏర్పడినటువంటి ప్రాజెక్ట్. ఒక అంచనా ప్రకారం 2039 సంవత్సరం నాటికి సాహెల్ యొక్క జనాభా రెట్టింపు అవుతుంది. కాబట్టి ఇందువలన ప్రతికూల వాతావరణ పరిస్థితులను తగ్గించడానికి, ఆహార భద్రతను మెరుగుపరచడం కొరకు, ప్రజల జీవన వ్యవస్థను మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ ఎడారి వలన సాహెల్ ప్రజలు నిత్యం ఆహార కొరత, నీరు మరియు పేదరికంతో అలమటిస్తున్నారు. 1950 దశకంలో బ్రిటిష్ అన్వేషకుడు రిచర్డ్ సెయింట్ బార్బే బేకర్ సహారాలో 40,000 కిలోమీటర్లు యాత్ర చేసి విస్తరిస్తున్నటువంటి సహారా ఎడారిని అరికట్టట కొరకు
50 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ ఫ్రంట్ను ప్రతిపాదించారు. అయితే డిసర్టిఫికేషన్ మరియు కరువును ఎదుర్కొనుటకు ప్రపంచ దినోత్సవం సందర్భంగా చాడ్ యొక్క రాజధాని జమునాలో జరిగినటువంటి ప్రత్యేక శిఖరాగ్ర సమావేశంలో ఈ ఆలోచన 2002లో మరలా తిరిగి వెలువడింది. దీనికి ఆయా రాష్ట్రాలు మరియు దేశాల యొక్క నాయకుల ఆమోదం లభించింది. జూన్ 2005 సంవత్సరంలో బుర్కినా ఫాసో రాజధాని ఒగడౌగాలో జరిగినటువంటి 7వ సాధారణ సెషన్ మరియు 2007 సంవత్సరంలో జరిగినటువంటి సాహెల్ సహరన్ దేశాల యొక్క సంఘం మరియు ఆఫ్రికన్ యూనియన్ కలిసి గ్రేట్ గ్రీన్ వాల్ ఫర్ ద సాహరా అండ్ సాహెల్ ఇనిషియేటివ్ను ప్రతిపాదించాయి. ఇందుకోసం 20కి పైగా దేశాలు 21కి పైగా జాతీయ మరియు అంతర్జాతీయ భాగస్వాములు ఏకమయ్యాయి. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం 2030 నాటికి 100 మిలియన్ హెక్టార్ల క్షీణించినటువంటి భూమిని తిరిగి పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. తద్వారా ప్రజలకు ఆహారాన్ని మరియు కలపను అందిస్తూ 250 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ని ఈ మొక్కలు గ్రహింపచేసి వాతావరణాన్ని కాపాడాలి. 11 దేశాలకు పైగా పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమంలో ఇథియోపియా దేశం అన్ని దేశాల కంటే ఎక్కువగా 5.5 బిలియన్ల చెట్లను నాటింది. చైనా మరియు ఆఫ్రికా దేశాలలో ఉన్నటువంటి గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ లాగే మన దేశంలో కూడా ఈ యొక్క ప్రతిపాదన ఉంది. మన దేశంలోనే అతిపెద్ద ఎడారి అయినటువంటి థార్ డిజర్ట్లో ఎడారి విస్తరణను నిర్మూలించడం కొరకు ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనినే ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అని కూడా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే విస్తరిస్తున్నటువంటి థార్ డిజర్ట్ను అడ్డుకోవడం. దీని కొరకు ఆరావళి పర్వతాలని ఆనుకొని 1400 కిలోమీటర్ల పొడవైనటువంటి గ్రీన్ బెల్ట్ను ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి పాడైపోయిన కొన్ని మిలియన్ల హెక్టార్ల భూమిని తిరిగి పునరుద్ధరించి అక్కడ జీవ వైవిధ్యాన్ని ప్రోత్సహించి ప్రతికూల వాతావరణ పరిస్థితులను నిర్మూలించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే రీసెంట్గా ప్రభుత్వం ఆరావళి పర్వతాల్లో మైనింగ్ చేయుట కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నాల వల్ల ఈ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ మరలా ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.